చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో మంగళవారానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా అట్లాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. అది వేరే. చేతగానిగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తూ ఉంటారు. అది వేరే. అంటే నేను మంగళవారం కబుర్ల గురించి చెప్పట్లా. మంగళవారానికి ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకు ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మంగళవారం అప్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఈ మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పుతో ఎంత అయింది మొత్తం అప్పు అనంటే ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు. బడ్జెట్ లోపల వీళ్ళు చేసిన అప్పు 1,40,602 కోట్లు. కార్పొరేషన్ ద్వారా వీళ్ళు చేసినటువంటి అప్పు 55,383 కోట్లు. అమరావతి పేరుతో చేసినటువంటి అప్పు 31,000 కోట్లు. మొత్తంగా 17 నెలల్లో 2,27,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 13,352 కోట్లు. రోజుకి 455 కోట్లు. గంటకి 18,55,00,000. నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 30,91,000. ఎంత దారుణమైనటువంటి అప్పులు చేస్తున్నారో చూడండి. మరి ఇప్పుడు ఆ పత్రికలు రాయాలి కదా, అప్పుల కుప్ప అయిపోయింది, అన్నపూర్ణ అప్పుల కుప్ప అయింది, చంద్రబాబు నాయుడు గారికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసి బూరలు ఊదేటటువంటి వేయాలి కదా. మిస్టర్ రోత కిరణ్ అలియా సీనాడు కిరణ్ గంటకి 18,500 కోట్ల అప్పు, రోజుకి 445 కోట్ల అప్పు. అంటే ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. 455 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ఒక మెడికల్ కాలేజ్ కాదు, హాస్పిటల్, కాలేజీ, నర్సింగ్ కాలేజ్, హాస్టల్స్, అత్యాధునిక లైబ్రరీ మొత్తం కలిపి 455 కోట్లు వచ్చేస్తాయి. ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. 10 రోజుల అప్పుతో 10 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుందో చూడండి. అంతేందుకు అమరావతిలో 2.5 కిలోమీటర్ల రోడ్డుకి తో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. ఎందుకంటే కిలోమీటర్ రోడ్డుకి 175 కోట్లు. 2.5 కిలోమీటర్ల రోడ్డు కాంట్రాక్టర్కి ఏదైతే ఇస్తారో ఆ డబ్బులు దాంతో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇచ్చేస్తారు డబ్బులు లేవని. 2,27,000 కోట్లు అప్పు చేసి ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. కానీ ఒక మంగళవారం అప్పుతో 6 మెడికల్ కాలేజీలు. ఈ మంగళవారం తెచ్చిన 3,000 కోట్లతో 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ప్రజలారా మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనందరినీ ఎలా మోసం చేస్తా ఉందో. మొత్తం ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఏ విధంగా దోచిపెడతా ఉన్నాడో ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ దానికి ఒక ఎగ్జాంపుల్.